కొత్త బిజినెస్ కోసం ఆలోచిస్తున్నారా? ఈజ్ ఆన్ డిస్ట్రిబ్యూషన్ కోసం కాల్ చేయండి 9154729854. వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. సో జనరల్గా మోకాలు నొప్పుల సమస్య చాలామంది ఇబ్బంది పెట్టే ప్రాబ్లం ఇది. అయితే మోకాలు నొప్పులు ఉన్న వాళ్ళు ఎలాంటి ఆహారాలు తీసుకోవాలి, ఎలాంటి ఆహారాలు తీసుకుంటే మోకాలు నొప్పులు తగ్గిపోతాయి, మోకాలు స్ట్రాంగ్గా ఉంటాయి, మోకాళ్ళ హెల్త్ అనేది బాగుంటుంది, మోకాళ్ళలో గుజ్జు పెరగాలంటే ప్రత్యేకంగా తీసుకోవాల్సిన ఆహారాలు ఏంటి, ఇక ఈ నొప్పులు ఎక్కువ అవ్వకుండా ఎటువంటి ఆహారాలని మనం అవాయిడ్ చేయాలి, వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ప్రముఖ డైటీషియన్ జ్యోతిర్మయి గారు ఉన్నారు. మ్యామ్ నమస్తే అండి. నమస్తే అండి. సో జనరల్గా ఆహారమే ఔషధం ఇలా చెప్తూ ఉంటారు. అవును. మనం తీసుకునే ఆహారాలు మన హెల్త్ మీద చాలా ప్రభావం చూపిస్తాయి. ఇట్లాగా ఇప్పుడు ఏం మిస్ అవుతే మనకు మోకాలు నొప్పులు వస్తాయి, ఎలాంటి డెఫిషియన్సీ ఉంటే మనకు మోకాలు నొప్పులు వస్తాయి? సో జనరలీ మోకాలు నొప్పులు అనేది ఈ మధ్య కామన్. ఒక పర్టికులర్ ఏజ్ తర్వాత వేర్ అండ్ టియర్ అంటాము, దానివల్ల మోకాలు నొప్పులు వస్తాయి అనమాట. మెయిన్లీ కారణం ఏంటంటే లోపల కార్టిలేజ్ ఉంటుంది. 2 జాయింట్స్ ఎప్పుడైతే 2 జాయింట్స్ ఉంటాయో 2 జాయింట్ మధ్యలో మనకి కార్టిలేజ్ డెవలప్మెంట్ అనేది ఉంటుంది. ఏజ్ పెరుగుతున్న కొద్దీ ఈ కార్టిలేజ్ డ్యామేజ్ అవ్వడం, దాంతోపాటు మనకి సైనోవిల్ ఫ్లూయిడ్ అని ఉంటుంది, ఇది కూడా తగ్గిపోతుంది. సో జనరలీ మోకాలు నొప్పులు ఒకటే మనం కాన్సన్ట్రేట్ చేస్తాం, కానీ మోకాలు కాకుండా ప్రతి ఒక్క జాయింట్లో మనకి కార్టిలేజ్ ఇంకా సైనోవిల్ ఫ్లూయిడ్ ఉంటుంది. కొంతమందికి మోకాల్లో నొప్పి వస్తుంది, కొంతమందికి హిప్ జాయింట్ దగ్గర నొప్పి వస్తుంది, కొంతమందికి ఇక్కడ ఎల్బో, షోల్డర్ జాయింట్. ఏ జాయింట్స్ తీసుకున్నా కానీ ఏదైనా ఒక పర్టికులర్ జాయింట్, ఎగ్జాంపుల్ ఇది 3 జాయింట్స్ ఉన్నాయి ఇక్కడ, ఈ రెండింటి మధ్యలో జాయింట్ కూడా మనకి లూబ్రికేషన్ గురించి సైనోవిల్ ఫ్లూయిడ్ కావాలి, కార్టిలేజ్ కావాలి. సో ఓవరాల్గా మనం బోన్ స్ట్రక్చర్ ఇవన్నీ చూసుకున్నట్టు అయితే బోన్కి కాల్షియం కావాలి. కాల్షియం, వైటమిన్ డి, K2 అండ్ కొన్నిసార్లు మెగ్నీషియం చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ ఇంపార్టెంట్ అనమాట. ఇది ఓన్లీ బోన్స్కే. కానీ మోకాలు జాయింట్ వచ్చేవరకు మనకి దీంట్లో సైనోవిల్ ఫ్లూయిడ్ ఇంకా మనకి కార్టిలేజ్ పెరగడానికి కొన్ని ఇంపార్టెంట్ న్యూట్రియంట్స్ ఉంటాయి అన్నమాట. స్పెషల్లీ మనం గ్లూకోజమిన్ అంటాం, గ్లూకోజమిన్ సల్ఫేట్స్ కానీ కాండ్రైటిన్ సల్ఫేట్స్ కానీ. సో ఇవి ఏం చేస్తాయి అంటే లోపల గుజ్జుని సహజంగా పెంచడానికి హెల్ప్ చేస్తుంది. కొన్ని ఫుడ్స్లో అవైలబుల్ ఉంటాయి, స్పెషల్లీ ఇప్పుడు నాన్ వెజిటేరియన్ సోర్సెస్ ఎక్కువగా తీసుకోవాలి. ష్రింప్స్ అంటాము, రొయ్యల్లో కూడా కొంచెం న్యాచురల్గా గ్లూకోజమిన్ ఉంటుందన్నమాట. సో అది మనం తీసుకున్నప్పుడు కొంచెం కార్టిలేజ్ పెరగడానికి హెల్ప్ అవుతుంది. సో ఇదే కాకుండా ఇంకా కొన్ని ఫ్యాక్టర్స్ ఎఫెక్ట్ అవుతాయి. లైక్ ఎగ్జాంపుల్ ఓవర్ వెయిట్ ఉన్నప్పుడు ఇంకా ఎక్కువ ప్రెషర్ పడుతుంది నీస్ పైన. అలా ఎక్కువ నీ పైన ప్రెషర్ పడింది అనుకోండి, తొందరగా కార్టిలేజ్ అరిగిపోవడం కానీ ఇలా జరుగుతుంది. సో కార్టిలేజ్ లో కూడా మనకి డిఫరెంట్ స్టేజెస్ ఉంటాయి. స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3 అండ్ స్టేజ్ 4 ఉంటుంది అనమాట. లాస్ట్ స్టేజ్ వచ్చే వరకు కార్టిలేజ్ చాలా అరిగిపోయి ఇంకా లెగడానికి కూర్చోడానికి ఇబ్బందిగా ఉండడము, ఎక్కువ దూరం నడవలేకపోవడము, అండ్ ఇంకా ఇలాంటివి చూసుకుంటూ పోతే ప్రతి చిన్న దానికి ఇబ్బందులు అనేది వస్తుంది అనమాట. సో లాస్ట్ స్టేజ్లో ఉన్నప్పుడు నీ రీప్లేస్మెంట్ సర్జరీస్ జనరలీ డాక్టర్స్ అడ్వైస్ చేస్తారు. దానికన్నా ముందు స్టేజెస్లో ఉన్నప్పుడు అంటే స్టేజ్ 1, స్టేజ్ 2 ఇవి ప్రైమరీ స్టేజెస్ అనమాట. సో ప్రైమరీ స్టేజెస్లో ఏమవుతుందంటే మనం ఫుడ్లో చేంజెస్ చేసుకోవడం, మన లైఫ్ స్టైల్లో కొన్ని చేంజెస్ చేసుకోవడం, ఎక్సర్సైజ్ చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఎక్సర్సైజ్ కరెక్ట్గా లేకపోతే డెఫినెట్లీ దట్ క్యాన్ లీడ్ టు మనకి బోన్ జాయింట్ రిలేటెడ్ ఇష్యూస్ చాలా వస్తాయి. చాలా మంది ఏమనుకుంటారంటే నేను డైట్ ఒక్కటి చేస్తే సరిపోతుంది, హెల్దీ నీడ్స్కి అనుకుంటారు. బట్ అది కాదు, ఎక్సర్సైజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఎక్సర్సైజ్తో పాటు బోన్స్కి కావాల్సిన న్యూట్రిషన్ ఇస్తే ఈజీగా బోన్ జాయింట్ అనేది హెల్దీగా ఉంటుంది. ఓకే, అయితే మటన్ సూప్ తీసుకుంటే బోన్స్ స్ట్రెంగ్తన్ అవుతాయి, ఓవరాల్ బాడీ టోటల్ బాడీ హెల్త్ కూడా బాగుంటుంది అంటారు. అయితే ఈ మోకాలు నొప్పులు ఉన్న వాళ్ళకి ఇది బాగా పనిచేస్తుందా? ఎస్, బోన్స్ స్పెషల్లీ మనం తీసుకున్నట్టు అయితే బోన్స్కి కావాల్సిన మెయిన్ ఇంపార్టెంట్ కాల్షియం అనమాట. అండ్ ఇవే కాకుండా ఇవన్నీ మైక్రోన్యూట్రియంట్స్ అంటాం. కాల్షియం కానీ, ఫాస్ఫరస్ కానీ, వైటమిన్ K2 అండ్ మెగ్నీషియం, మ్యాంగనీస్, జింక్, దీంతోపాటు వైటమిన్ డి, ఇవన్నీ మైక్రోన్యూట్రియంట్స్. అంటే తక్కువ మోతాదులో కావాలి, మన బోన్ డెవలప్మెంట్కి, ఓవరాల్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్కి హెల్ప్ అవుతుంది. సో ఇది కాకుండా ఇంకొక ఇంపార్టెంట్ మేజర్ మైక్రోన్యూట్రియంట్ వచ్చేసి ప్రోటీన్ అనమాట. చాలామంది ఈ ప్రోటీన్ అనేది తక్కువగా తీసుకుంటారు. మనం మటన్ కానీ, చికెన్ కానీ, నాన్ వెజిటేరియన్ సోర్సెస్ ఏది తీసుకున్నా కానీ మనకి కావాల్సిన అమినో యాసిడ్స్ అంటాము. సో ఈ ప్రోటీన్స్ అంటే ఏంటంటే అమినో యాసిడ్, బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ అమినో యాసిడ్స్ని మనం ప్రోటీన్స్ అంటాం. సో
ఓన్లీ మనకి నాన్ వెజిటేరియన్ సోర్సెస్లో నుంచే 9 ఎసెన్షియల్ అమినో యాసిడ్స్ వస్తాయి. సో ఈ 9 ఎసెన్షియల్ అమినో యాసిడ్స్ మన బోన్కి చాలా ఇంపార్టెంట్. అది కాకుండా దీంతో పాటు మన లోపల కార్టిలేజెస్, సైనోవల్ ఫ్లూయిడ్కి కూడా హెల్ప్ అవుతుంది. ఖచ్చితంగా ఎవరికైతే మోకాలు నొప్పులు ఇంకా బోన్ రిలేటెడ్ ఇష్యూస్ ఉంటాయో డెఫినెట్లీ నేను నాన్ వెజిటేరియన్ సజెస్ట్ చేస్తాను. బట్ మీ కొలెస్ట్రాల్ లెవెల్స్ ఒకసారి చెక్ చేసుకొని లైక్ ఓవర్గా ఉంటే, ట్రైగ్లిసరైడ్స్ మోర్ దాన్ 200-300 ఉంటే తగ్గించి, అంటే వీక్లీ వన్స్ అలా తీసుకుంటే మంచిదే. డెఫినెట్లీ యూ క్యాన్ హ్యావ్ నాన్ వెజిటేరియన్ సోర్సెస్. మోకాళ్ళ నొప్పులు ఉన్నాయి లేదా మోకాళ్ళలో గుజ్జు జరిగిపోయింది, సో ఆ మోకాళ్ళ హెల్త్ అసలు బాగాలేదు ఉన్నప్పుడు ఒక 5 ఫుడ్స్ ఖచ్చితంగా వీళ్ళు తీసుకోవాలి. సో మిగతా కొలెస్ట్రాల్ లెవెల్స్ అవన్నీ పక్కన పెడితే ఈ 5 ఫుడ్స్ తీసుకోవాలంటే ఏమేమి ఉంటాయి? ఒకటి ప్రోటీన్ అండి. ప్రోటీన్లో నాన్ వెజిటేరియన్ సోర్సెస్ అన్నీ తీసుకోవచ్చు. వెజిటేరియన్స్ కానీ నాన్ వెజిటేరియన్ సోర్సెస్లో ఏది తీసుకున్నా కానీ 9 ఎసెన్షియల్ అమినో యాసిడ్స్ బాడీకి అందాలి. ఆ 9 ఎసెన్షియల్ అమినో యాసిడ్స్లో డిఫరెంట్ ఉంటాయి. ల్యూసిన్, ఐసోల్యూసిన్, ఇవన్నీ కంపల్సరీ ఇవ్వాలి. సో దానికి కంపల్సరీ నాన్ వెజిటేరియన్ సోర్సెస్, వెజిటేరియన్ సోర్సెస్ నుంచి ప్రోటీన్ అయితే ఫుల్ఫిల్ చేయాలి. ప్రతి ఒక్క కేజీకి 1 గ్రామ్ చొప్పున తీసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి కాల్షియం రిచ్, బికాస్ కాల్షియం అనేది మనకి రోజుకి 1000 mg పర్ కావాలన్నమాట. 1000 mg తీసుకోవాలన్నమాట RDA ప్రకారం చూసుకుంటే. సో దాదాపు చాలా మట్టుకి ఒక పర్టికులర్ ఏజ్ తర్వాత వాళ్ళంతా తీసుకోరు. డెఫిషియన్సీ డెఫినెట్లీ కాల్షియం డెఫిషియన్సీ ఉంటుంది. సో కాల్షియం రిచ్ ఫుడ్స్ లైక్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫూల్ మకానా తీసుకోవచ్చు, మిల్క్ అండ్ మిల్క్ రిలేటెడ్ సోర్సెస్ తీసుకోవచ్చు, మళ్ళీ తర్వాత మిల్లెట్స్ తీసుకోవచ్చు, దాంట్లో కూడా కాల్షియం ఉంటుంది. నువ్వులు తీసుకోవచ్చు, కాల్షియం సోర్సెస్ ఎక్కువ ఉంటుంది. కంపల్సరీ కాల్షియం యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి వైటమిన్ డి. వైటమిన్ డి సోర్సెస్ మనం చూసుకున్నట్టయితే ఎక్కువగా దీన్ని సన్షైన్ వైటమిన్ అంటారు, మనకి సన్ నుంచి వస్తుంది. కానీ ఈ మధ్య కాలంలో ఏంటంటే మనం సన్ ఎక్స్పోజర్ చేసినప్పటికీ కూడా మన బాడీ కన్వర్షన్ అనేది ఉండట్లేదు. సో దట్ ఈస్ అ ప్రాబ్లమ్. సో అడిషనల్ సప్లిమెంట్స్తో పాటు, సప్లిమెంట్స్ కన్నా ముందు మనం వైటమిన్ డి ఎక్కువ ఉన్న ఆహారాలు తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. సో ప్రోటీన్, కాల్షియం, వైటమిన్ డి అండ్ దాంతోపాటు మనకి మెగ్నీషియం ఇంపార్టెంట్. బికాస్ మెగ్నీషియం అనేది మోర్ దెన్ 700+ ఫంక్షన్స్ ఒక్క మెగ్నీషియం పైన డిపెండ్ అవుతుంది. సో ఈ ఒక్క మెగ్నీషియం తగ్గిపోతే కూడా ప్రాబ్లమ్స్ అనేవి అరైజ్ అవుతాయి. దీనికి సీడ్స్ అండ్ నట్స్ కంపల్సరీ మీ డైట్లో యాడ్ చేసుకోవాలి. అండ్ ఓవరాల్ ఇదే కాకుండా మనకి కాల్షియం రిచ్ ఐటమ్స్ ఇందాక చెప్పాను కదా, దాంతోపాటు ఇంకా మిగతా మైక్రోన్యూట్రియంట్ రిచ్ ఉన్న సీడ్స్ అండ్ నట్స్ కానివ్వచ్చు, ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ కానివ్వచ్చు, కంపల్సరీ డైట్లో ఇంక్లూడ్ చేసుకుంటే బెటర్ ఉంటుంది. నొప్పులు బాగా ఉన్నాయి అంటే ఏదైనా ఫుడ్స్ తీసుకుంటే ఆ నొప్పులు పెరిగే అవకాశం ఉంటుందా? మోకాళ్ళ హెల్త్ని పాడు చేసే ఆహారాలు ఏమైనా ఉంటాయా? సో జనరలీ ఇది ఒక మిత్ అండి. బికాజ్ మోకాలని ఏ ఫుడ్ అయినా కానీ బాడీకి చాలా హెల్ప్ చేస్తుంది. ఏ ఫుడ్ కానీ హామ్ చెయ్యదు బాడీకి. సో జనరలీ ఏమవుతుందంటే కొంతమందికి లోపల కార్టిలేజ్ పోయిందన్నాను. సో ఈ కార్టిలేజ్ పోయినప్పుడు 2 జాయింట్స్ దగ్గరకు వస్తాయి, రప్చర్ అవుతాయి. సో ఈ కార్టిలేజ్ డెవలప్మెంట్ ప్రాసెస్లో ఈ బోన్ అనేది కొంచెం జరుగుతుందన్నమాట. కార్టిలేజ్ డెవలప్ అవుతుంది కాబట్టి జరుగుతుంది. ఆ టైంలో కొంతమందికి పెయిన్ రావడం కానీ, అలా ఎక్కువగా నొప్పులు ఇంకా పెరిగిపోయాయి అనే భ్రమలో ఉంటారు. బట్ యాక్చువల్లీ దట్ ఈస్ గుడ్. ఒకవేళ మీకు పెయిన్స్ కొంచెం ఎక్కువ పెరుగుతున్నాయి పర్టికులర్ ఫుడ్ తీసుకోవడం వల్ల అంటే దట్స్ ఓకే, దట్ ఈస్ ఏం ప్రాబ్లం ఉండదు, మళ్ళీ నార్మల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. బట్ ఏ ఫుడ్ హార్మ్ చేయదండి. ఒక పర్టికులర్ ఫుడ్ తీసుకుంటే నాకు ఈ ప్రాబ్లం వచ్చిందని అలా ఏముండదు. చాలా మంది చెప్తుంటారు వంకాయలు తీసుకుంటే పెయిన్స్ పెరుగుతాయి అట్లా, అదంతా అబద్ధమే. అంటే ఇట్ డిపెండ్స్ అపాన్ ది బాడీ టైప్ అండి. అంటే ఓవరాల్గా నేను చెప్పను అంటే ఇవన్నీ తీసుకుంటే మీకు నొప్పులు అస్సలకే రావని. ఇట్ డిపెండ్స్ ఆన్ ద బాడీ. కొంతమందికి అంటే నేను సజెస్ట్ చేసిన వాళ్ళకి నొప్పులు ఉన్నా కానీ నేను అన్నీ సజెస్ట్ చేసినప్పుడు వాళ్ళకి ఏ నొప్పులు రాలేవు. అంటే ఇట్స్ డిపెండ్స్ ఆన్ ద బాడీ. మీ బాడీ రియాక్షన్ ఆ పర్టికులర్ ఫుడ్కి ఎలా ఉంటుంది అనేది డిపెండ్ అవుతుంది. ఓకే, చక్కటి ఇన్ఫర్మేషన్ అండి. ఏదైనా కానీ హెల్దీ ఫుడ్ తీసుకోవాలి. మోకాలు నొప్పులు వస్తున్నాయి అంటే డిఫరెంట్ ఫ్యాక్టర్స్ ఉంటాయి అది రావడానికి. సో న్యూట్రిషన్ డెఫిషియన్సీ కూడా ఒక కారణమే దీనికి. సరైన ఆహారం తీసుకుని సరైన లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయాలి. సో వెయిట్ ఎక్కువగా ఉండడం, ఒబెసిటీ కూడా దీనికి ఒక ప్రధాన కారణంగా కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తూ వెయిట్ మెయింటైన్ చేసుకుంటూ హెల్దీగా ఉండాలని కోరుకున్నాం. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్, ధన్యవాదాలు. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream.
ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.